విజయవాడలో నిర్మించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు సీఎం జగన్. ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ఇది. విగ్రహావిష్కరణ సభలో భాగంగా సామాజిక సమతా సంకల్ప సభ నిర్వహిస్తారు. దేశానికే తలమానికంగా నిలిచే ఈ కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావాలని పిలుపునిచ్చారు సీఎం. అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా విజయవాడలో ఇవాళ రాత్రి 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ కార్యక్రమానికి 1,50,000 మందికి పైగా జనం హాజరయ్యే అవకాశం ఉంది. జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. విజయవాడలోని పలు జంక్షన్లలో 36 చోట్ల స్క్రీన్లు పెట్టారు. ఎన్నికల శంఖారావాన్ని భీమిలి నుంచి పూరించబోతోంది వైసీపీ. ఇందులో భాగంగా ఈ నెల 25న భీమిలిలో సీఎం బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఏపీలో 175 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ అధినేత జగన్ భీమిలి నుంచి ఈ నెల 25న ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నారు. రాష్ట్రాన్ని 5 జోన్లుగా విభజించి ప్రతి జోన్లోనూ కార్యకర్తలతో ముఖాముఖి ఒక బహిరంగ సభ నిర్వహించేలా ప్లాన్ చేశారు. ఈ సభ నిర్వహణపై ఉత్తరాంధ్ర జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. ఏపీలో కులగణన ప్రక్రియ ప్రారంభమైంది. సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల ఆధ్వర్యంలో 10 రోజుల పాటు కులగణన జరగనుంది. ఈ నెల 28 వరకు ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తారు వాలంటీర్లు. ఇళ్ల దగ్గర అందుబాటులో లేని వారికి ఫిబ్రవరి 2 వరకు సచివాలయాల్లో నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తారు. ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో సర్వే వివరాలను నమోదు చేస్తారు అధికారులు. ఉమ్మడి నెల్లూరు, కడప జిల్లాలో పర్యటించనున్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. ముందుగా వెంకటగిరిలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత కమలాపురం నియోజకవర్గంలో నిర్వహించనున్న రా కదలిరా కార్యక్రమానికి హాజరవుతారు. ఇవాళ మధ్యాహ్నం 2:25 తిరుపతి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కమలాపురం సిఎస్ఐ గ్రౌండ్ కు చేరుకునే చంద్రబాబు ఆ తర్వాత బహిరంగ సభకు హాజరవుతారు. సాయంత్రం 5 గంటలకు కడప ఎయిర్పోర్ట్ నుండి హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం కుందూరు వారిపాలెంలో కోడెల శివప్రసాద్ విగ్రహావిష్కరణ చేశారు శివరాం. సత్తెనపల్లిలోని కోడెల కార్యాలయం నుండి కుందూరు వారిపాలెం వరకు భారీ ర్యాలీ చేశారు అభిమానులు. జై కోడెల, జోహార్ కోడెల అంటూ నినాదాలు చేశారు. ఇంటింటికి కోడెల పేరుతో నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు శివరాం. ఒకవైపు కన్నా లక్ష్మీనారాయణ నియోజకవర్గంలో తిరుగుతూ ఉండగా మరోవైపు కోడెల శివరాం సొంత కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండడం హాట్ టాపిక్ అయింది. హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నారు మచిలీపట్నం ఎంపీ బాలశౌరి. ఉదయం 11 గంటలకు జనసేన పార్టీలో చేరనున్నారు బాలశౌరి. మచిలీపట్నం ఎంపీకి పార్టీ కండువా కప్పి ఆహ్వానిస్తున్నానన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాబోయే ఎన్నికల్లో బాలశౌరి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశాలపై ఈ భేటీ తర్వాత స్పష్టత రానుంది. లండన్ లో పర్యటిస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో పెట్టుబడులపై పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దావోస్ నుంచి లండన్ చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అక్కడ ఘన స్వాగతం లభించింది. హలో లండన్ పేరిట ఇన్వెస్టర్లతో భేటీ కానున్నారు. రేపటి వరకు లండన్ లోనే పర్యటిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో 12 జిల్లాల అధ్యక్షులు మార్చింది బీజేపీ. లోక్సభ ఎన్నికల ముందే అధ్యక్షులు మార్చడం ఆ పార్టీలో చర్చనీయాంశమైంది. ఎన్నికలకు క్యాడర్ను సిద్ధం చేయడం, సభలో సమావేశాలు నిర్వహించేలా ప్లాన్ చేస్తోంది బీజేపీ అధిష్టానం. కార్యకర్తలతో సమావేశమై కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని జిల్లాల అధ్యక్షులకు సూచించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. లోక్సభ ఎన్నికలకు గడువు సమీపిస్తూ ఉండడంతో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. అధికార కాంగ్రెస్ పార్టీపై క్రమంగా ఒత్తిడి పెంచుతోంది. తెలంగాణ భవన్లో ఇవాళ మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ నేతలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కానున్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనను టార్గెట్ చేస్తూ నియోజకవర్గాల్లో ఆందోళనలు చేసే దిశగా ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్. అభివృద్ధి పనులను ప్రభుత్వం గాడిన పెట్టలేకపోతోందని ఆరోపిస్తున్నారు నేతలు. బేగంపేట ఎయిర్పోర్ట్ లో 2వ రోజు ఏవియేషన్ షో జరుగుతోంది. ఈ నెల 21 వరకు కొనసాగనుంది వింగ్స్ ఇండియా 2024 ప్రదర్శన. ఇవాళ కొత్త విమానాలు ప్రదర్శించనున్నాయి తయారీ కంపెనీలు. ఈ షో పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. 2024-25 వార్షిక బడ్జెట్ పై ఫోకస్ పెట్టారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రానున్న ఆర్థిక సంవత్సరంలో ఆయా శాఖలో అమలు చేసే కార్యక్రమాలు, పథకాలు, నిర్వహణ వ్యయంపై ఆరా తీశారు. బడ్జెట్ ప్రతిపాదనల తయారీపై ఉన్నతాధికారులతో చర్చించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి వివిధ శాఖల ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించారు. ప్రవాసాంధ్రుల ప్రముఖ సంస్థ తానా ఎన్నికల్లో నరేన్ కొడాలి ప్యానెల్ బంపర్ విక్టరీ సాధించింది. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా నరేన్ కొడాలి తన ప్రత్యర్థి సతీష్ వేమూరిపై గెలుపొందారు. అలాగే తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా లావు శ్రీనివాసరావు, పొట్లూరి రవి, వేమన మల్లికార్జున, సెక్రటరీగా వెంకటరాజా కుసుకర్తి, ట్రెజరర్ గా భరత్ మద్దినేని ఎంపికయ్యారు.
జాయింట్ సెక్రటరీగా వెంకట్ కోగంటి, జాయింట్ ట్రెజరర్గా సునీల్ కే ఎంపికయ్యారు. ములుగు జిల్లాలో ఓవర్లోడ్ ఇసుక లారీలపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. వాచేడు, వెంకటాపురం, ఏటూరు నాగరంలో ఓవర్లోడ్ లారీలను సీజ్ చేశారు. మేడారం జాతర అభివృద్ధి పనులకు ఆటంకంగా మారింది ఇసుక అక్రమ రవాణా. ఓవర్లోడ్ కారణంగా జాతీయ రహదారి దెబ్బతిని ప్రమాదాలు కూడా పెరగడంతో చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంలో భాగంగా ఆలయాల స్వచ్ఛతా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. హనుమకొండలోని శ్రీ దశాంజనేయ స్వామి దేవాలయంలో జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ అమరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు ఆలయాన్ని శుభ్రం చేశారు. జిల్లాలోని వివిధ ఆలయాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. మత్తు ఇంజెక్షన్లను విక్రయిస్తున్న డాక్టర్ దంపతుల నిర్వాకం సంచలనం రేపింది. రాజేంద్రనగర్లోని మత్తుమంది ఇచ్చే డాక్టర్ ముస్తఫా ఫెంటానిల్ అనే మత్తు ఇంజెక్షన్ ను విక్రయిస్తున్న వైనం బయటపడింది. ఓ యాప్ ద్వారా ఒక్క బాక్స్ ఇంజెక్షన్ 17,500 చొప్పున సేల్ చేస్తున్నట్లు తేలింది. విషయం బయటపడడంతో డాక్టర్ ముస్తఫా కువైట్ కు పారిపోగా ఆయన్ను రప్పించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. రామ మందిరం పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ నెల 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరగనుంది. ఇప్పటికే ఆలయ ప్రారంభోత్సవ వేడుకలు షురూ అయ్యాయి. అయోధ్య ఆలయం భారతీయ చారిత్రక సాంస్కృతిక వైభవం, నిర్మాణ శైలికి ప్రతీకగా నిలవబోతోంది. ఆలయాన్ని అద్భుతమైన శిల్పాలతో అందంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఫినిషింగ్ పనులు జరుగుతుండగా అయోధ్యలో భక్తుల సందడి కొనసాగుతూనే ఉంది. తిరుమల శ్రీవారి లడ్డూలను అయోధ్యకు పంపనున్నారు టీటీడీ అధికారులు. లడ్డూల తయారీ ప్రక్రియ ముగియడంతో ఇవాళ అయోధ్యకు పంపిస్తారు. మొత్తం 1,00,000 లడ్డూలను తిరుమల తిరుపతి దేవస్థానం అయోధ్య రామ మందిరానికి పంపిస్తోంది. ప్రాణ ప్రతిష్ఠకు హాజరయ్యే భక్తులకు శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అందజేస్తారు. మొత్తం 3,000 కేజీల బరువున్న ఈ లడ్డూలను రేణుగుంట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో పంపనుంది టీటీడీ. అయోధ్యకు దేశమంతా ఏదో విధంగా సాయపడుతోంది. అన్ని ఆలయాల నుంచి తోచినంత సాయం వెళ్తోంది. రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అయోధ్యలో భక్తులకు పంచేందుకు 5 లక్షల లడ్డూలను పంపిస్తున్నారు ఉజ్జయిని మహంకాళేశ్వర ఆలయ నిర్వాహకులు. ప్రత్యేకంగా ప్యాకింగ్ చేసి లారీ కంటైనర్లతో ఉజ్జయిని నుంచి అయోధ్యకు లడ్డూలు పంపుతున్నారు. రాహుల్ గాంధీ చేస్తున్న న్యాయ యాత్రను చూసి తట్టుకోలేక విమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలపై మండిపడ్డారు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్. రాహుల్ కు యాత్రకు రక్షణ కల్పించే విషయంలో స్థానిక బీజేపీ ప్రభుత్వాలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయని ఆరోపించారు. దేశ రాజధానిలో వరుసగా 7వ రోజు కూడా చలి వాతావరణం కొనసాగుతోంది. ఉదయం 10 గంటల సమయంలో కూడా 5.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 18.2 డిగ్రీల సెల్సియస్ దగ్గర స్థిరపడింది. ఇంతటి చలి వాతావరణంలో కూడా కర్తవ్య పథలో గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం రిహార్సల్స్ కొనసాగాయి. ఉత్తర భారతదేశంలోని మరో 4-5 రోజులు పొగమంచు వాతావరణం కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హిమాచల్, పంజాబ్, ఉత్తరాఖండ్, బీహార్, ఒడిషా, జార్ఖండ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో చలిగాలుల తీవ్రత అధికంగా ఉంది. ఈ ప్రభావం విమానాలు, రైళ్ల రాకపోకలపై పడడంతో ప్రయాణికులు గంటల తరబడి వేచి చూస్తున్నారు. మహారాష్ట్రలో కోల్హాపూర్లోని ఓ మహిళ జనవరి 22 నాటికి 4 లక్షల రామనామాలను రాయాలని సంకల్పితంగా పెట్టుకుంది. ఇప్పటికీ 3,80,000 పూర్తి చేసింది. తమ కుటుంబమంతా అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తి కావాలని దశాబ్దాలుగా ఎదురుచూస్తోందన్నారు. తన భర్త గతంలో అయోధ్యకు సైకిల్ మీద వెళ్లొచ్చారని తెలిపారు. ఢిల్లీ మహానగర మేయర్ షెల్లీ ఓబరాయ్ మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే అంశంపై దృష్టి పెట్టారు. నగరంలోని వివిధ కాలనీలు, బస్తీల్లో పాదయాత్ర చేస్తూ రోడ్లు, డ్రైనేజీలను పరిశీలించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బెంగాల్లోని కామ్తాపూర్ ను ప్రత్యేక రాష్ట్రం చేయాలనే డిమాండ్ మరోసారి తెరమీదకొచ్చింది. తమ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రం చేయాలని కోరుతూ ఆల్ కామ్తాపూర్ స్టూడెంట్స్ యూనియన్ బంద్ పాటిస్తోంది. బెద్గారా స్టేషన్ లో రైల్వే ట్రాక్ పై విద్యార్థులు బైఠాయించడంతో వందే భారత్ ట్రైన్ నిలిచిపోయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. స్విట్జర్లాండ్ దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్ లో పాల్గొన్నారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. భారత్ లో పెట్టుబడులపై పారిశ్రామికవేత్తలకు వివరించారు. 10 ఏళ్లలో ఇండియా ఎంతో అభివృద్ధి సాధించిందని, అన్ని రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలున్నాయని చెప్పారు స్మృతి ఇరానీ.